బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందన్న సంగతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందే తెలుసా? ఆమె అరెస్ట్ విషయం తెలియగానే బీఆర్ఎస్ నేతలు కవిత ఇంటికి వెళ్లి హంగామా చేశారు. కానీ కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణమేంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు కుట్రలో భాగంగానే కవిత అరెస్ట్ అయ్యారా? మార్చి 15న హైడ్రామా మధ్య కవిత అరెస్టు కావడం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి రంగంలోకి దిగి ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేశారు. అనంతరం అరెస్టు చేశారు. కవిత అరెస్టు విషయం తెలియగానే బీఆర్ఎస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి నానా హంగామా చేశారు. కేటీఆర్, హరీష్ రావు సైతం కవిత ఇంటికి వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కవిత అరెస్ట్ అయ్యి రోజులు గడుస్తున్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ వ్యవహారంపై ఒక్క మాట మాట్లాడలేదు. కేసీఆర్ సైలెంట్ గా ఉండడంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ నేతలు హంగామా చేసినా కేసీఆర్ మాత్రం నోరు మెదపలేదు. కూతురు అరెస్ట్ అయిన సందర్భంలోనూ ఢిల్లీలో కవిత విచారణపైన కేసీఆర్ నోరు మెదపలేదు. బీఆర్ఎస్ అధినేతగా కాకుండా సొంత తండ్రిగా అయినా ఆయన కనీస స్పందన లేదు. సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ చేరిక సమయంలో మీడియాతో మాట్లాడినప్పటికీ కవిత విషయాన్ని ప్రస్తావించలేదు. అంటే కేసీఆర్కు కవిత అరెస్టు విషయం ముందే తెలుసనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ కనీసం స్పందించకపోవడం చూస్తుంటే వ్యూహాత్మకంగానే కేసీఆర్ వెళుతున్నారని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే అంశంపై బీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసమే కవిత అరెస్టు జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి కవిత అరెస్టుపై ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మోదీ కూడా ఎందుకు మాట్లాడలేదన్నారు. కవిత అరెస్టు విషయంలో మోదీ, కేసీఆర్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం? ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసన మండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసన మండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసన మండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ, మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి, అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. కేసీఆర్ ను టార్గెట్ చేయడంలో భాగంగానే కవితను అరెస్టు చేశారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ కుట్రలు ఒక్కటొక్కటి బయటకొస్తున్నాయన్నారు. మొత్తం మీద కేసీఆర్ మౌనం వ్యూహాత్మకమా, మరేదైనా కారణం ఉందా అన్నది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు తెరతీస్తోంది. కవిత గారి అరెస్టు కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. లక్షల కోట్లు మిగిలినటువంటి వాళ్ళు, విదేశాల్లో పోయి హాయిగా ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకులు ఎగ్గొట్టి లక్షల కోట్లు తీసుకొని పోయినటువంటి వాళ్ళకు మరి ఎంతోమంది ఉన్నారు. తప్పును ప్రశ్నిస్తే కూడా దాని మీద కేసులు పెట్టడం, వెతికి ఎక్కడెక్కడ ఉన్న అప్లికేషన్స్ అందేసి టార్గెట్ చేసుకోవడం,
కేవలం బహుజనుల నాయకత్వాన్ని టార్గెట్ చేసుకోవడం, ఇది తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తూ ఉన్నాయి. అధికారంలో వచ్చినంత మాత్రాన భయభ్రాంతులకు గురి చేసి లోపరుచుకోవాలంటే కాదు.